Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆపరేషన్ ఆకర్ష్ ఫలితమివ్వలేదా? సర్వం మేమేనంటూ ఆ ముగ్గురు నేతల హంగామాతో పార్టీకి నష్టం జరిగిందా? పాత కొత్త నేతల మధ్య గ్యాప్ పార్టీ కొంపముంచిందా? గెలుస్తామనుకున్న చోట సరైన వ్యూహం లేక చాప చుట్టేశారా? అందుకే పోలింగ్ కాగానే ముఖ్య నేతలంతా సైలెంట్ అయిపోయారా? ఇంతకీ ఏంటా పార్టీ, ఎక్కడా పరిస్థితి? కొందరు చెప్పిందే వేదం, కానరాని సమన్వయం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ కి కష్టకాలం. ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేశారు. అగ్రనేతలు ప్రచారం చేశారు. ఇతర పార్టీల నుండి నేతల చేరికలతో అక్కడ హస్తవాసి బావుందనుకున్నారు. కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంత కష్టపడ్డా ఓటర్లకు దగ్గర కాలేకపోయిందన్న చర్చ జరుగుతోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ముందుండి నడిపించిన ఇన్ఛార్జ్ మంత్రి మినహా ఆ స్థాయిలో మిగిలిన నేతలెవరూ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించలేదని, దీంతో ప్రత్యర్థుల ముందు తేలిపోయామని నెత్తినోరు బాదుకుంటోంది పార్టీ క్యాడర్. మండు టెండల్ని లెక్క చేయకుండా గడప గడపకి తిరిగి ప్రచారం చేసినా పెద్ద నేతల సాయం ఆశించిన స్థాయిలో అందకపోవడంతో పోలింగ్ కి ముందు రోజు చేతులెత్తేక తప్పలేదన్న మాట క్యాడర్ నుండి వినిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్లు పూర్తి బాధ్యతలు తీసుకోకపోవడం, ఒకరిద్దరు నేతలు మా మాటే నడవాలన్నట్టు వ్యవహరించడంతో ఆదిలాబాద్ లో మొదటికే మోసం వచ్చిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. చివరి నిమిషం దాకా ఆర్థిక వనరులు అందకపోవడంతో పార్టీ అభ్యర్థికి కాళ్లు చేతులు కట్టేసినట్టు అయిందంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగిన ఒక సీనియర్ నేత అంతా తాను చెప్పినట్టే నడవాలని ఆదేశాలు ఇవ్వడం కూడా పార్టీని ఇరకాటంలో పడేసిందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ సీట్ ను సవాల్ గా తీసుకున్నా, అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేసినా ఓట్ల రూపంలో మలుచుకోవడంలో పార్టీ వెనుకబడిందన్న టాక్ బలంగా ఉంది. పార్లమెంట్ సీట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వ్యవహార శైలి కూడా అసలుకే ఎసరు తెచ్చిందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి మద్దతిచ్చిన క్యాడర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సైలెంట్ మోడ్ లోకి వెళ్లారని, దాంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో కూడా పార్టీకి నష్టం జరిగిందన్న చర్చ అంతర్గతంగా జరుగుతోంది. పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా వ్యవహారాలు చక్కబెట్టిన టీపీసీసీ చీఫ్ సన్నిహితుడు కూడా తనకు నచ్చినట్టు వ్యవహరించడంతో నష్టం జరిగిందని లెక్కలేసుకుంటోందట పార్టీ నాయకత్వం. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతల్ని లైట్ తీసుకున్నారని, కొత్తగా వచ్చిన నేతలను అందలం ఎక్కించారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్ లాంటి నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య సఖ్యత కుదరకపోవడం, సమన్వయం చేయాల్సిన ఇన్ఛార్జ్ మంత్రి సైతం బిజీ స్కెడ్యూల్ తో పట్టించుకునే పరిస్థితి లేక పార్లమెంట్ ఇన్ఛార్జ్ కి బాధ్యతలు అప్పగించడం మరింత నష్టాన్ని తెచ్చిపెట్టిందని టాక్. ఆపరేషన్ ఆకర్ష్ తో భారీగా బలగాన్ని పెంచుకున్నా పాత కొత్త నేతలను సమన్వయపరచడంలో విఫలం కావడంతో నష్టం జరిగిందన్న చర్చ సాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్ లాంటి నియోజకవర్గాల్లో పోలింగ్ దాకా అసమ్మతి కొనసాగడం కూడా నష్టం చేసిందంటున్నారు. బీజేపీ సిట్టింగ్ సీట్ ను టార్గెట్ చేసినా, ఎత్తుకు పై ఎత్తులు వేసినా, చివరి దాకా కష్టపడ్డా ఆశించిన ఫలితం అనుమానమేనన్నది పార్టీలోనే జరుగుతోన్న చర్చ. క్రాస్ ఓటింగ్ కూడా కొంపముంచిందని, దీంతో ఫలితాలొచ్చేదాకా నోళ్లు కుట్టేసుకోవడమే మంచిదని పార్టీ సీనియర్లు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఫలితాలకు ముందే పిక్చర్ అర్థమైపోవడంతో ఆదిలాబాద్ నేతలపై గుర్రుగానే ఉందట కాంగ్రెస్ అధిష్టానం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.